నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. అసలు భక్తి అంటే ఏమిటి? త్యాగం అంటే ఏమిటి? ఈరోజు మనం విశ్వస్థాయి నుండి ఒక సామాన్య మానవుడి స్థాయి వరకు ఈ భక్తి, త్యాగాల వెనుక ఉన్న లోతైన అర్థాలను 3 అద్భుతమైన కథల ద్వారా తెలుసుకోబోతున్నాం. ఇది మిమ్మల్ని ఖచ్చితంగా ఆలోచింపజేసే ఒక అద్భుతమైన ప్రయాణమవుతుంది. అయితే ముందుగా ఒక చిన్న ప్రశ్న. అసలు ఒక ప్రాచీన పర్వతానికి, ఆధునిక కాలంలో జరిగిన ఒక హృదయ విదారకమైన ప్రేమకథకు, అలాగే ఒక సామాన్య వ్యాపారి దినచర్యకు సంబంధమేముంటుంది చెప్పండి? పైకి చూస్తే అస్సలు ఏమీ కనిపించదు కదా. కానీ అహం లేదా అహంకారాన్ని పూర్తిగా వదిలేయడమనే ఒకే ఒక అద్భుతమైన భావన ఈ 3 విభిన్న ప్రపంచాలను ఎలా కలుపుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇక ఈరోజు మన ప్రయాణంలో ముందుగా భక్తి, త్యాగమంటే ఏమిటో చూద్దాం. ఆ తర్వాత అరుణాచల గిరి రహస్యాలు, గిరి ప్రదక్షిణ వివరాలు తెలుసుకుని అక్కడి నుండి సిరి అర్జున్ల అమర ప్రేమకథను, గోవిందు అచంచలమైన భక్తిని అర్థం చేసుకుందాం. చివరిగా అసలు ఈ త్యాగంలో దాగిన సత్యమేమిటో విశ్లేషిద్దాం. మరేమాత్రం ఆలస్యం చేయకుండా మన మొదటి అంశం భక్తి మరియు త్యాగం యొక్క అసలైన అర్థం ఏమిటో చూద్దాం. ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఈగో డెత్, అంటే మనలోని అహంకారం నశించడం. వినడానికి చిన్న పదమే కాని దీని అర్థం చాలా లోతైందండి. ఒక ఉన్నతమైన శక్తి కోసం లేదా ఎవరినైనా ప్రాణంగా ప్రేమించినప్పుడు మన సొంత కోరికలను, మన గర్వాన్ని, చెప్పాలంటే మన ఉనికిని సైతం పూర్తిగా అప్పగించడమే నిజమైన భక్తి. ఇది డిమాండ్ చేసే అతిపెద్ద త్యాగం కూడా ఇదే. ఈరోజు మనం చూడబోయే కథలన్నింటికీ ఇదే సెంటర్ పాయింట్. ఇక మన రెండవ విభాగం ఎన్నో అంతుచిక్కని అరుణాచలగిరి రహస్యాలు. మన మొదటి కథ ఏకంగా విశ్వస్థాయికి సంబంధించినది. సాక్షాత్తు ఆ సృష్టికర్త బ్రహ్మదేవుడు, స్థితికారుడైన విష్ణుమూర్తి తమ అహంకారం గురించి తలపడిన పవిత్ర స్థలమే ఈ అరుణాచలం. ఒక పక్క పురాతత్వ శాస్త్రవేత్తలు చూస్తేనేమో ఈ పర్వతం దాదాపు 260 కోట్ల సంవత్సరాల నాటిదని చెబుతారు. కాని మన హిందూ పురాణాలేం చెప్తున్నాయంటే ఈ పర్వతం 4 యుగాలలో 4 రూపాలు మార్చుకుందని. కృతయుగంలో ఒక అనంతమైన అగ్నిస్తంభంగా ఉండి అలా యుగాల నియమానుసారం మారుతూ ఇప్పుడు కలియుగంలో రాతి రూపంలో దర్శనమిస్తోంది. అంటే ఇది కేవలం ఒక పర్వతం కాదు, సాక్షాత్తు ఆ పరమశివుని ప్రతిరూపమన్నమాట. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భక్తి, త్యాగం అనేవి కేవలం మనుషులకే పరిమితం కాదండి. దేవుళ్ళు కూడా తమ భక్తుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారని ఇక్కడి గాథలు చెబుతున్నాయి. ఉదాహరణకు అపారమైన శివభక్తుడైన బల్లాల మహారాజుకు పిల్లలు లేకపోతే సాక్షాత్తు ఆ శివుడే ఒక చిన్న బిడ్డగా రావడం, అంతేకాదు ఆ రాజు మరణించిన తర్వాత ఆ దేవుడే స్వయంగా తలకొరివి పెట్టడం వినడానికి చాలా అద్భుతంగా ఉంది కదూ. అలాగే అంధుడైన ప్రౌఢరాయిల కళ్ళు తెరిపించే ఒక దివ్యమైన పుష్పాన్ని తీసుకురావడానికి కవి అరుణగిరినాథర్ ఏకంగా తన భౌతిక దేహాన్ని విడిచిపెట్టి ఒక చిలుకగా మారిపోయారు. త్యాగానికి ఇంతకంటే పరాకాష్ఠ ఏముంటుంది చెప్పండి? ఇలాంటి అద్భుతమైన చరిత్ర ఉన్న పర్వతం చుట్టూ చేసే గిరి ప్రదక్షిణ వివరాలు మన 3వ విభాగంలో తెలుసుకుందాం. ఇంతటి అనంతమైన విశ్వశక్తితో మమేకం కావడానికి ప్రతి నెల లక్షలాది మంది భక్తులు 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. అయితే ఇది ఊరికే సరదాగా నడవడం కాదండి. దీని వెనుక కొన్ని కఠినమైన నియమాలున్నాయి. పవిత్రతను కాపాడుతూ దారికి ఎడమవైపును మాత్రమే నడవాలి. ఈ పవిత్ర భూమిని గౌరవిస్తూ పాదరక్షలు లేకుండా ఖాళీకాలికి నడవాలి. ఎవరితోనూ అనవసరమైన మాటలు మాట్లాడకుండా కేవలం దైవనామాన్ని జపిస్తూ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఒక నిండు చూలాలు ఎంత జాగ్రత్తగా అడుగులు వేస్తుందో అంత నెమ్మదిగా, జాగ్రత్తగా అడుగులు వెయ్యాలి. ఇవన్నీ కేవలం ఆచారాలు మాత్రమే కాదు, మనలోని ప్రాపంచిక గర్వాన్ని, పరధ్యానాన్ని పోగొట్టి మనసును దేవునిపై లగ్నం చేయడానికి ఏర్పరిచిన అద్భుతమైన మార్గాలు. అంతేకాదండి, ఈ మూలగ్రంథాల ప్రకారం మనం ప్రదక్షిణ చేసే రోజును బట్టి, ధరించే రంగును బట్టి వేర్వేరు ఆధ్యాత్మిక ప్రయోజనాలున్నాయట. ఈ పట్టిక చూడండి. గురువారం పసుపు రంగు దుస్తులు ధరించి ప్రదక్షిణ చేస్తే ఆత్మజ్ఞానం లభిస్తుందని, మంగళవారం ఎరుపు రంగు ధరిస్తే పేదరికం, పునర్జన్మల నుండి విముక్తి లభిస్తుందని చెబుతారు. అంటే మనం ధరించే భౌతికమైన రంగులకు, మనం పొందే ఆధ్యాత్మిక విజయాలకు మధ్య ఎంత అద్భుతమైన సమన్వయముందో గమనించండి. ఇక మన 4వ విభాగం ప్రాచీన కాలం నుండి కాస్త ఆధునిక కాలానికి వద్దాం. అదే సిరి అర్జున్ల అమర ప్రేమ. ఆధ్యాత్మిక భక్తి పర్వతాలను కదిలించగలిగితే మరి భావోద్వేగ భక్తి మనిషి జీవితాన్ని ఎలా మారుస్తుందో ఈ కథ వివరిస్తుంది. సిరి, అర్జున్ ఇద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారు. కాని సిరి వాళ్ల నాన్న అర్జున్ను
నీకు స్థాయి లేదు, డబ్బు లేదు అంటూ అవమానించి తిరస్కరించాడు. ఆ తర్వాత సిరి తన తండ్రి ఆరోగ్యం కోసం ఇష్టం లేకపోయినా తన ప్రేమను త్యాగం చేసి మరొకరిని పెళ్లి చేసుకుంది. బయట ప్రపంచానికి, సమాజం దృష్టిలో ఆమె స్థిరపడినట్లు, సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కాని ఆమె లోపలి వాస్తవం వేరు. 5 ఏళ్లుగా తన ప్రేమను కోల్పోయిన బాధతో ఒక ఖాళీ హృదయంతో బ్రతుకుతోంది. బాహ్య ప్రపంచానికి, మన అంతర్గత వాస్తవానికి మధ్య ఎంత తీవ్రమైన వ్యత్యాసం ఉంటుందో కదా. కాని అసలు కథ ఇక్కడే మొదలైంది. 5 ఏళ్ల తర్వాత సిరి ఒక హాస్పిటల్లో అనుకోకుండా అర్జున్ను కలుస్తుంది. అప్పుడే ఆమెకు ఒక నమ్మశక్యం కాని నిజం తెలిసింది. తను ఏ తండ్రి కోసమైతే తన ప్రేమను వదులుకుందో, ఏ తండ్రి అయితే అర్జున్ను అవమానించాడో, అదే తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆపరేషన్కు లక్షల్లో బిల్లులు రహస్యంగా కట్టింది మరెవరో కాదు, అర్జునే. ఆ మెడికల్ బిల్లులు కట్టడం కోసం తన ఉన్నత చదువులను సైతం వదులుకున్నాడు. అసలు డబ్బు సంపాదించాలనే ఆలోచనను పక్కన పెట్టేసి అనాథ పిల్లల కోసం ఒక ఎన్జీఓ నడపడానికి తన జీవితాన్నే అంకితం చేశాడు. తనడు కాదనుకున్న కుటుంబం కోసమే ఇంత పెద్ద త్యాగం చేశాడంటే అతని ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో, అతని భక్తి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు కన్నీర్లు పెట్టుకుంటున్న సిరితో అర్జున్ చెప్పిన ఒక్క మాట మన మనసును బలంగా కదిలిస్తుంది. నిజంగా ప్రేమించినవాళ్లు జీవితంలో ఒక్కసారే ప్రేమిస్తారు. అవును, అర్జున్ చేసిన ఈ త్యాగం అతనికి ఏమాత్రం భారం అనిపించలేదు. అది అతని స్వచ్ఛమైన, ప్రగాఢమైన ప్రేమకు నిదర్శనం. తన అహం అనే పదాన్ని పూర్తిగా పక్కనపెట్టి చేసిన నిజమైన త్యాగమిది. దీని తర్వాత మన 5వ విభాగం ఒక సామాన్యుడి కథ, గోవిందు యొక్క అచంచలమైన భక్తి. భావోద్వేగంతో కూడిన ఈ ప్రేమకథ నుండి ఇప్పుడు మనం రోజువారీ జీవిత పోరాటాల్లోకి వద్దాం. ఈ కష్టాల్లో విశ్వాసం మనకు ఎలా అండగా నిలుస్తుందో గోవిందో జీవితం ద్వారా చూద్దాం. గోవిందు దినచర్య చాలా సామాన్యమైనది. రోజు ఉదయాన్నే స్నానం చేసి, దుకాణం తెరిచి, ఘంట కొట్టి ఆ రోజు తన వ్యాపారంలో జరిగే ప్రతి లాభాన్ని, నష్టాన్ని, కష్టాన్ని ఆ వెంకటేశ్వరస్వామి దయకు పూర్తిగా వదిలేస్తాడు. బహుశా మనలో కూడా చాలామంది ఇలానే చేస్తారేమో కదా. ప్రతిరోజూ దేవునికి తనను తాను సంపూర్ణంగా అప్పగించుకునే ఒక సామాన్య భక్తుడి అద్భుతమైన విధానమిది. వ్యాపారంలో రోజుకో రకమైన ఒడిదుడుకులు ఉంటాయి. పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు. కాని గోవిందు జీవితంలో ఎప్పటికీ మారని ఆ ఒకే ఒక అంశం, నంబర్ 1 ప్రయారిటీ, ఆ దేవునిపై అతనికి ఉన్న అచంచలమైన నమ్మకం. ఫలితం ఏదైనా సరే దేన్ని ప్రశ్నించకుండా అంతా నీదయే స్వామి అని ఆ దేవునికే వదిలేయడం అనే గొప్ప లక్షణం ఇది. ఇక మన ఆఖరి విభాగం, అసలు ఈ త్యాగంలో దాగిన సత్యమేమిటి? ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి. అత్యంత భిన్నమైన ఈ 3 కథల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. వీటన్నిటినీ కలిపే ఒక బలమైన అంతర్లీన సూత్రం మీకు అర్థమైందా? అదే వదులుకోవడంలో ఉన్న గొప్పదనం. అరుణాచలం ఆలయం మనలోని ప్రాపంచిక గర్వాన్ని పక్కనబెట్టాలని బోధిస్తుంది. ఎదుటివారు సంతోషంగా ఉండాలని కోరుకోవడమే నిజమైన ప్రేమ అని, దానికోసం స్వంత ఆనందాన్ని త్యాగం చేయవచ్చని సిరి, అర్జున్ జీవితాలు నిరూపించాయి. ఇక మన కర్మల ఫలితాలను ఏమాత్రం భారం లేకుండా దేవునికి వదిలేస్తే అంతిమ శాంతి లభిస్తుందని గోవిందు కథ చూపిస్తుంది. ఈ 3 సారాంశం ఒక్కటేనండి. భక్తికి, త్యాగానికి అసలైన పునాది మనలోని అహాన్ని వదులుకోవడమే. సో ఈరోజు మన విశ్లేషణ నుండి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన సందేశం ఒక్కటే. అంతకంటే గొప్పదానికోసం, ఉన్నతమైన దానికోసం మనలోని అహాన్ని వదిలేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మన జీవితంలో కూడా ఇంతటి ప్రగాఢమైన అనుబంధాలను, అంతర్గత శాంతిని పొందాలంటే మనలోని ఏ భౌతిక బంధాలను, ఏ గర్వాన్ని మనం వదులుకోవాల్సి ఉందో ఒక్కసారి లోతుగా ఆలోచించండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.